ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఇచ్చేసినటువంటి భక్తులు వివరాలు ఇచ్చినటువంటి భక్తుల యొక్క వివరాలు కుక్కుల దేవరాజు వారి కుటుంబ సభ్యులు 200 ముద్దాల పోషయ్య మరియు కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ వాసులు 100 రూపాయలు యూని రాజశేఖర 201 మరియు కుటుంబ సభ్యులు తెలుగు గ్రామస్తులు 200 కొత్త పోషయ్య మరియు కుటుంబ సభ్యులు 100 రూపాయలు వరికుప్పల గంగరాజం కుటుంబ సభ్యులు 110 రూపాయలు గోయల నడుపు గంగారాం కుటుంబ సభ్యులు 200 కనకండి తిరుపతి మరియు రాజేశ్వరరావు లతా దంపతులు మరియు కుటుంబ సభ్యులు అస్లాబాద్ గ్రామస్తులు 200 కనకంటి మరియు కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ వాసులు 50 రూపాయలు ఎమ్మంపల్లి సుమేరు వేలు గోపాలచారి మరియు కుటుంబ సభ్యులు తమ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ స్వామివారి కరుణ కటాక్ష మోక్షాలు వీరి కుటుంబ సభ్యులు పెట్టాలని స్వామివారిని తెలియజేస్తున్నాం. అక్కడి మళ్ళా
గౌరవ శాసనసభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత ఈ యొక్క కలియుగ దైవమైనటువంటి అంబార్పేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి మా ఎమ్మెల్యే గారి యొక్క కుల దైవం, ఇంటి దైవం అయినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఈనాడు కోటి ఏకాదశి సందర్భంగా మేమందరం కలిసి దర్శించుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా విశిష్టత ఈ యొక్క అంబార్పేట గ్రామ వెంకటేశ్వర స్వామి. అలాగే ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం పూర్తిగా కూడా దేవుడే ఆ యొక్క రాతిని రెండుగా చీల్చి ఉత్తర ద్వార దర్శనం ప్రజలకు, భక్తులకు వీలుగా సౌకర్యార్థము ఆ భగవంతుడే కల్పించడం నిజంగా కూడా ప్రజలందరూ భక్తులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. కాబట్టి ఈనాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా జైత్యాల జిల్లా ప్రజలు, జైత్యాల ప్రజలందరికీ కూడా కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరిపై ఉండాలని చెప్పేసి పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. జైత్యాల పట్టణానికి అతి సమీపంలో అంతర్గా పక్కనే ఉన్న అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం మా ఇలవెల్పు మొదటి నుంచి కూడా అంతర్గ్రామంలో చాలామంది కూడా ఇంటి దేవుడు. మరి అలాంటి అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ దైవం. ఆ దేవుని ఇచ్చ ఏదుంటే అది ఉంటుంది అంటారు. దేవుని ఇష్ట ప్రకారమే అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఆ అంబార్పేట వెంకటేశ్వర స్వామి వారి ఇష్ట మేరకు ఈ ప్రాంతం, ఈ ఆలయం అందరి సహకారంతో కూడా చాలా విశేషంగా అభివృద్ధి చెందింది. ఆ భగవంతుని నమ్మి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రావడం, ఈరోజు మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంలో ఆ భగవంతుని దర్శించుకుంటా ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈనాడు ఆర్టీసీ నుండి కూడా స్పెషల్ బస్సు కూడా వేస్తే కూడా జగిత్యాల పట్టణం పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్, అదేవిధంగా మన గాంధీనగర్ నుంచి కూడా చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైన దినం. ఇంతటి విశిష్టమైన దినం రోజు ప్రజలు, అదేవిధంగా ఈరోజు నేను రావడం, మా గౌరవ జడ్పీ చైర్పర్సన్ వసంత గారు, తమ్ముడు సురేష్ గారు, ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం గారు, గ్రామ సర్పంచ్ తమ్ముడు గంగాధర్ గారు, నారాయణ గారు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ మా పక్కన, అదేవిధంగా అంతర్గామ గ్రామ సర్పంచ్ గారు, పెద్దలు ఉప సర్పంచ్ శేఖర్ గారు, ఇంకా నాయకులు, మిగతా చాలామంది విశేషంగా ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకుని ఇక్కడ సేవలో ఉన్నారు. ఇదంతా కూడా చాలా పరిశుభ్రంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. ఆ భగవంతుని దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా ప్రపంచాన్ని కవరించిన కరోనా మళ్ళీ రావడం మొదలైంది. ఆ కరోనా ఎక్కడికైనా ఆగాలని, గతంలోనే చాలా ప్రాణహాని, ఆస్తి నష్టం, ఎంత అతలాకుతలమైంది ప్రపంచం అంతా కూడా. మన ప్రాంతంలో కూడా చాలామందికి ఇబ్బంది అయింది. అది ఇక్కడికే ఆగిపోవాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సమస్త లోక సుఖినో భవంతు అంటాం మనం. మరి ప్రపంచం అంతా కూడా బాగుండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అన్ని జీవరాశులు అన్నీ కూడా మరి అవన్నీ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మా ఇష్టదైవం, ఇంటి దైవమైన ప్రార్థిస్తూ, మరి ఇక్కడ వచ్చే సందర్భాల్లో ఆహ్వానించిన ఇక్కడ పాలక మండలికి, పూజారులందరికీ, వెంట ఉన్న మా నాయకులకు అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు.